హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహజ. ఇప్పుడు మీరు వింటున్నారు చేరువై దూరమేలా ఎపిసోడ్ 63. కీర్తన తల్లిదండ్రులు కవిత సుధాకర్ ఉదయమే వచ్చేశారు. కీర్తనకు ఆ రోజు కూడా షూటింగ్ ఉండటంతో నిఖిల్తో వెళ్ళి 5 గంటలకు తిరిగొచ్చింది. 7 గంటలకు బర్త్డే పార్టీ జరుగుతుంది. చాలా మంది హీరో హీరోయిన్స్, డైరెక్టర్స్, సింగర్స్, డాన్సర్స్ ఇలా కీర్తనకు పరిచయం ఉన్న వాళ్ళంతా వచ్చారు. సిల్వర్ బార్డర్తో పర్పుల్ కలర్ డిజైనర్ చీర కట్టుకుని అందంగా తయారైంది కీర్తన. చీరలో తనను చూపిద్దామని నిఖిల్ కోసం కళ్ళతో వెతికింది. అతను ఎక్కడా కనిపించలేదు. ఆమెకు తెలీదు తన తండ్రి సుధాకర్ నిఖిల్కి ఏదేదో పని చెప్తూ తిప్పుతున్నాడని. ఇంకాసేపట్లో కేక్ కటింగ్ జరగబోతుంది. నిఖిల్ పార్టీ జరుగుతున్న ప్లేస్కి వెళ్ళబోతుంటే పార్టీకి పెద్ద పెద్దలు వచ్చారు. అలాంటి పార్టీకి దిష్టి చుక్కల నువ్వెందుకు, ఇక్కడే ఉండు అంటూ సుధాకర్ అతనిని బయటే ఆపేశాడు. నిఖిల్ కోసం కీర్తన కళ్ళు ఎంతో తప్పిస్తున్నాయి. అతను లేకుండా ఆమె కేక్ కట్ చేయాలని లేదు, కానీ తప్పలేదు. ఫేక్ స్మైల్తో కీర్తన కేక్ కట్ చేసి తన అమ్మ నాన్నలకు ఫ్రెండ్స్కి తినిపించింది. నిఖిల్ని చూడకుండా ఆమెకు డిన్నర్ చేయాలనిపించలేదు. ఎందరు బలవంతం చేసినా ఆకలిగా లేదని తప్పించుకుంది. డిన్నర్ అయ్యాక గేమ్స్ లాంటి చిన్న ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. కీర్తనకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ఎప్పుడెప్పుడు పార్టీ అయిపోతుందా అని వెయిట్ చేస్తుంది. పార్టీ అయిపోయేసరికి 10 అయింది. అందరూ వెళ్ళిపోయాక తన అమ్మ నాన్నలు పడుకున్నాక కీర్తన గార్డెన్లో అటు ఇటు తిరుగుతున్న నిఖిల్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఏడుస్తూ అతనిని కౌగిలించుకుంది. ఏ, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ నిఖిలమ్మ కన్నీళ్లు తుడిచాడు. డాడీ నిన్ను పార్టీకి రానివ్వలేదని ఇందాకే మేట్ చెప్పింది. ఐఎమ్ సారీ నిఖిల్ అంటూ ఏడుస్తుంది కీర్తన. ఇంత చిన్న విషయానికి ఏడవాలా అని అన్నాడు నిఖిల్. నువ్వు లేకుండా నేను కేక్ కట్ చేయలేకపోయాను తెలుసా. నా మనసు నీతోనే ఉంది నిఖిల్. నువ్వు నా లైఫ్ అని డాడీకి తెలీదు. తెలుసుంటే ఇలా చేసేవాడే కాదు అంటూ ఏడుస్తున్న కీర్తన కళ్ళలోకి చూసి నువ్వేం తినలేదా అని అడిగాడు నిఖిల్. నీకెలా తెలుసు? నీ కళ్ళలో ఆకలి కనిపిస్తుంది. నేను చూడకుండా నేను తినలేకపోయాను అంది నిఖిల్ గుండెల మీద వాలి. పద అంటూ ఫుడ్ ఐటమ్స్ దగ్గరికి తీసుకొచ్చాడు నిఖిల్. మిగిలిన ఫుడ్ అంతా అనాథాశ్రమానికి ఇవ్వమని కీర్తన చెప్పడంతో ఫుడ్ అంతా ఎప్పుడో తీసుకెళ్లిపోయారు. నేను కాసేపు కనిపించకపోతే ఆకలి చంపుకోవాలా? ఇప్పుడు చూడు ఫుడ్ లేదు అన్నాడు నిఖిల్ చిరుకోపంగా. ఇప్పుడు నా పక్కన నువ్వున్నావు, నాకు ఆకలి బాధే తెలియట్లేదు అంటూ కీర్తన నిఖిల్ భుజం మీద తలవాల్చింది. నాకు తెలుస్తుంది అన్నాడు నిఖిల్. నువ్వు తినలేదా? ఈ మాట ఇంత లేటుగా నా చెప్పేది. ఇప్పుడే ఏదో ఒకటి చేసి తీసుకొస్తాను అని హడావిడిగా కీర్తన కదులుతుంటే నిఖిల్ ఆమె చేయి పట్టుకొని ఆపాడు. అతని స్పర్శతో ఆమె ముఖం ఆనందంతో మెరిసింది. నేను తిన్నాను, నాకు తెలుస్తుంది నీ ఆకలి బాధ అంటూ ఆమె చేయి పట్టుకుని తన హౌస్కి తీసుకెళ్తున్న నిఖిల్ని అలాగే చూస్తుండిపోయింది కీర్తన. నువ్వు ఇక్కడే కూర్చో, 10 మినిట్స్లో ఏదైనా చేసి తీసుకొస్తాను అంటూ కీర్తనను డైనింగ్ చైర్లో కూర్చోబెట్టి నిఖిల్ కిచెన్లోకి వెళ్ళాడు. బ్రెడ్, ఎగ్స్ తప్ప ఇంకేం లేకపోవడంతో ఎగ్ శాండ్విచ్, బ్రెడ్ ఆమ్లెట్ చేసి కీర్తన ముందు పెట్టాడు నిఖిల్. షూట్ అలసట, పార్టీ అలసట, దానికి తోడు ఆకలి అలసట కారణంగా కీర్తన కళ్ళు మూతపడుతుంటే కష్టంగా కంట్రోల్ చేసుకుంటుంది. అది గమనించిన నిఖిల్ తానే కీర్తనకు తినిపిస్తున్నాడు. అంత నిద్రమత్తులోనూ కీర్తన మనసు పరవశించిపోయింది. కీర్తన నిద్రలోకి జారుకోబోతుంటే నిఖిల్ అమలు తన భుజం మీద పడుకోబెట్టుకుని తినిపించి వాటర్ తాగించాడు. అప్పటి వరకు నిద్రను కష్టంగా కంట్రోల్ చేసుకున్న కీర్తన తినడం పూర్తయ్యాక క్షణాల్లో డైనింగ్ చైర్లోనే నిద్రపోయింది. నిఖిల్ కీర్తనను ఎత్తుకొని సోఫాలో పడుకోబెట్టాడు. ఆమెకు దుప్పట కప్పి తను ఊగే సోఫాలో కూర్చొని కీర్తనను తన్మయత్వంతో అలాగే చూస్తుండిపోయాడు నిఖిల్. కాసేపట్లో అతను కూడా నిద్రలోకి జారుకున్నాడు. రాత్రి 3 గంటలకు కీర్తనకు మెలకువ వచ్చింది. తన మీద ఉన్న దుప్పట నిఖిల్ మీద కప్పి నిద్రపోతుంటే ఎంత క్యూట్గా ఉన్నావురా అంటూ అతని నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టి కదులుతుండగా నిఖిల్కి మెలకువ వచ్చి నేను వస్తాను అంటూ లేచాడు. కీర్తన ఇంట్లోకి వెళ్లే వరకు నిఖిల్ ఆమె ఇంటి ముందుండి తిరిగొచ్చి తన గదిలోకి వెళ్ళి పడుకున్నాడు.
బెడ్ మీద పడుకున్న నిఖిల్ తన నుదుటిని తడుముతూ, కీర్తన నా నుదుటి మీద ముద్దు పెట్టినట్లు అనిపించింది. అది నిజమా లేక కలనా? ముద్దు స్పర్శ నేను ఫీల్ అయ్యాను అనుకుంటున్న అతని పెదవులపై బ్లషింగ్ స్మైల్. ముద్దు గురించి ఆలోచిస్తున్న నిఖిల్ నిద్రపోయాడు. ఉదయం 7 గంటలకి కీర్తన నిఖిల్కి ఫోన్ చేసి రెడీ అయి రమ్మని చెప్పింది. నిఖిల్ రెడీ అయి కార్ దగ్గరకు వచ్చాడు. సాదాసీదా చుడిదార్లో కారుకి ఆనుకొని కీర్తన నిఖిల్ కోసం వెయిట్ చేస్తుండటం చూసి, షూటింగ్కి టైం అవుతుందా అని అడిగాడు. వెళ్ళేది షూటింగ్కి కాదు అంటూ కారెక్కింది కీర్తన. మరెక్కడికి? వెళ్ళాక తెలుస్తుంది కదా, నేను చెప్పిన రూట్లో వెళ్ళు అని చెప్పి మ్యాప్ చూస్తూ రూట్ చెప్తుంది కీర్తన. ఈరోజు పేదమ్మాయి క్యారెక్టర్ చేయబోతున్నావా అని అడిగాడు నిఖిల్. ఎందుకు అలా అడుగుతున్నావు? నీ డ్రెస్ చూస్తే అలాగే ఉంది. నేను వెళ్ళబోయే ప్లేస్ అలాంటిది అని అంది కీర్తన. డెస్టినేషన్ రాగానే హా ఇక్కడ ఆపు అంది. నిఖిల్ కార్ దిగి చుట్టూ చూశాడు. అదొక స్లమ్ ఏరియా. కీర్తన మాస్క్ పెట్టుకుని కార్ దిగింది. ఇక్కడెందుకు ఆపమన్నావు అని నిఖిల్ ఆశ్చర్యంగా అడుగుతుంటే కీర్తన చేయి ముందుకు చూపించింది. ఆడవాళ్ళు బిందెలతో నల్ల ముందున్నారు. నేను ముందంటే నేను ముందని జుట్లు పీక్కుంటూ కొట్టుకుంటున్న ఆడవాళ్ళని కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది కీర్తన. వెంటనే తేరుకొని ఎదురుగా బిందెలమ్మే దగ్గరికి వెళ్ళి ఒక బిందె కొని ఆడవాళ్ళ వైపు కదులుతుంటే నిఖిల్ కీర్తన పట్టుకొని ఆపి, ఏం చేస్తున్నావు అని అడిగాడు. ప్రాక్టీస్ అని చెప్పి బిందెల దగ్గరికి వెళ్ళింది కీర్తన. ప్రాక్టీస్ దేనికి అనుకుంటే నిఖిల్ అయోమయంగా చూస్తున్నాడు. కీర్తన గుంపులోకి ఇలా వెళ్ళగానే వాళ్ళు అలా ఆమెను తోసేశారు. కీర్తన మోచేతికి దెబ్బ తగిలి రక్తం వస్తుంది. నిఖిల్ పరిగెత్తుకుంటూ వెళ్ళి కీర్తనను తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టి ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నాడు. నీకేమైనా బుద్ధుందా? ఆ జనంలోకి వెళ్తే ఎంత ప్రమాదమో కొంచెమైనా ఆలోచించావా? అసలు ఎందుకు వెళ్ళావు అని కోపంగా అరిచాడు నిఖిల్. రేపు మన పెళ్ళైతే నల్ల దగ్గరికి వెళ్ళి బిందెల్లో నీళ్లు తీసుకురావాలి కదా, దానికోసమే ప్రాక్టీస్ చేద్దామని వెళ్ళాను అని చెప్పింది కీర్తన. నిఖిల్ కన్నీళ్లతో ఒక్కసారిగా కీర్తనని హక్ చేసుకున్నాడు. హగ్ వద్దన్న వాడే హక్ చేసుకునేసరికి కీర్తన కళ్ళల్లో కూడా కన్నీళ్ళు వచ్చాయి. 5 నిమిషాల వరకు నిఖిల్ ఆమె కౌగిలి తన్మయత్వంలో ఉండిపోయాడు. అతని మొదటి కౌగిలిని కీర్తన ఆనందంగా ఆస్వాదిస్తుంది. కీర్తన ఫోన్ రింగ్ అవడంతో ఇద్దరు ఉలిక్కిపడ్డారు. కీర్తన కౌగిలిలో ఉన్న తనను చూసుకుని టక్కున దూరం జరిగి, ఏం చేస్తున్నాను నేను అనుకుంటూ కార్ స్టార్ట్ చేశాడు నిఖిల్. కీర్తన ఫోన్ లిఫ్ట్ చేసి, ఇప్పుడే వస్తున్నాను అంటూ ఫోన్ పెట్టేసి షూటింగ్ స్పాట్కి తీసుకెళ్ళు అంది. కాసేపట్లో నిఖిల్ కార్ని షూటింగ్ స్పాట్లో ఆపాడు. జాగ్రత్తగా ఉండాలి కదమ్మా, నువ్వు ఇలా దెబ్బ తగిలించుకుంటే షూటింగ్ ఏమవుతుంది? సరే, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకో. ఇప్పుడు ఎలాగోలా మేనేజ్ చేద్దాం అన్నాడు డైరెక్టర్. సెట్లోనే డిన్నర్ చేసి 11 గంటలకి ఇద్దరింటికి తిరిగొచ్చారు. ఫ్రెష్ అయి వచ్చిన నిఖిల్ కీర్తనను చూడాలనిపించి బాల్కనీలోకి వచ్చి కింద పడుకున్న కీర్తనను చూసి షాక్ అయ్యాడు. వెంటనే ఫోన్ అందుకుని ఆమెకు ఫోన్ చేశాడు. కింద పడుకోవడంతో నిద్ర పట్టిన కీర్తన ఫోన్ లిఫ్ట్ చేసి, నిఖిల్ ఇంకా పడుకోలేదా అని అడిగింది. కిందెందుకు పడుకున్నావు కీర్తన? కోపంగా అడిగాడు నిఖిల్. నన్ను చూసావా? కీర్తనలో ఆనందం. అంటే నిద్ర పట్టకపోతే ఊరికే బాల్కనీలోకి వచ్చాను, నువ్వు కనిపించావు అని కవర్ చేశాడు. నిఖిల్ తనను చూడ్డానికే బాల్కనీకి వచ్చాడని అర్థమైన కీర్తన పెదవులపై చిరునవ్వు. అసలు ఎందుకు కింద పడుకున్నావు? మన పెళ్ళాక కింద పడుకోవాలి కదా, అందుకే ప్రాక్టీస్ చేస్తున్నాను అని చెప్పింది కీర్తన. నిఖిల్ మనసు చెలించిపోయింది. ప్రాక్టీస్ వద్దు, ఏం వద్దు, ముందు బెడ్ మీద పడుకో. అది కాదు నిఖిల్, నీకు నిజంగా నేనంటే ఇష్టం ఉంటే నేను చెప్పినట్లు చేయి కీర్తన అని నిఖిల్ చెప్పేసరికి కీర్తన బెడ్ మీద పడుకుంది. ఆమెను చూస్తున్న నిఖిల్ గుడ్ గర్ల్ అని నవ్వుతూ బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. బెడ్ మీద పడుకునేసరికి కీర్తనకు త్వరగా నిద్ర పట్టింది. కీర్తన రూపం అతని కళ్ళల్లో మెదులుతుంటే ఆమెనే తలుచుకుంటూ పరవశంలో ఉండిపోయాడు నిఖిల్. చాలాసేపు తర్వాత కళ్ళు మూతపడటంతో నిద్రలోకి జారుకున్నాడు. ఆ మరుసటి రోజు షూటింగ్ లేకపోవడంతో కీర్తన నిఖిల్ లేటుగా లేచారు. పన్మనిషి తెచ్చిన టిఫిన్ తినేశాడు నిఖిల్. కీర్తన సద్దన్నంలో ఉల్లిపాయ కొరికి భయంగా మిరపకాయ కొంచెం కొరికింది. అంతే, కారం కారం అంటూ అరుస్తూ ఎగురుతుంది. గీత వచ్చమ్మ నోట్లో పంచదార పోసింది. ఉపశమనం చెంది,
థ్యాంక్సే అంటూ డైనింగ్ చైర్లో నెట్టొచ్చింది. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇన్ని రకాల టిఫిన్స్ ఉండగా సద్దనం ఎందుకు తింటున్నావు అని కోపంగా అడిగింది గీత. పెళ్ళయ్యాక ఈ ఫుడ్ తినాల్సి రావచ్చు కదా, అందుకే అలవాటు చేసుకుందామని తిన్నాను అని అమాయకంగా చెప్పింది కీర్తన. నిజంగా నీకు పిచ్చి పట్టింది అనుకుంటూ గీత తన రూమ్లోకి వెళ్ళిపోయింది. లోపలికి వచ్చిన నిఖిల్ ఇదంతా చూసి కన్నీళ్లతో వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం గీత నిఖిల్కి ఫోన్ చేసి త్వరగా రా అర్జెంట్ అని టెన్షన్గా చెప్పింది. కీర్తనకేమైనా అయిందా? ఆ ఊహకే అతని మనసు విలవిలలాడిపోయింది. నిఖిల్ పరిగెత్తుకుంటే ఇంట్లోకి వెళ్తుంటే గీత అతనికి ఎదురుపడి, కీర్తన గొడ్డుకారం తింది, ఏం చేసినా మంట తగ్గట్లేదు, సలహా ఇవ్వడానికి సమయానికి పని వాళ్ళు కూడా లేరు, నాకు అర్జెంట్ కాల్ వచ్చింది, నేను వెళ్ళాలి, నువ్వే ఏదో ఒకటి చేయి నిఖిల్ ప్లీజ్ అని చెప్పి గీత వెళ్ళిపోయింది. నిఖిల్ లోపలికి వచ్చి కారం మంటతో చిత్రవద అనుభవిస్తున్న కీర్తనను చూసి తట్టుకోలేకపోయాడు. నిఖిల్ ఆమె దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమె బుగ్గలను పట్టుకొని కీర్తన పెదవులను అందుకున్నాడు. ఆమె నాలుక తాళలేని కారాన్ని తన నాలుకతో మాయం చేశాడు. అతని తీపి ముద్దుతో ఆమె నిమిషంలో ఉపశమనం పొందింది. నిఖిల్ కీర్తన పెదవులను వదిలేశాడు. ఒక క్షణం నిఖిల్ కీర్తన కళ్ళలోకి ప్రేమగా చూసి ఒక్కసారిగా ఆమె పెదవులను తన పెదవులతో బంధించాడు. సున్నితంగా మొదలైన ముద్దు గాఢంగా మారింది. 5 నిమిషాల పాటు గాఢమైన ముద్దుతో తన ప్రేమను కీర్తనకు తెలియచేశాడు నిఖిల్. మెల్లిగా కీర్తన పెదవులను వదిలి ఆమెను తన గుండెలకు గట్టిగా హత్తుకున్నాడు నిఖిల్. నా శాలరీ ఎంత? సడన్ గా వచ్చిన నిఖిల్ ప్రశ్నకి కీర్తన ఆశ్చర్యపోతూ 50,000 అని చెప్పింది. నేనెక్కడ చేరినా ఇంతే ఇస్తారు కదా? ఇస్తారు. మరి నేను నిన్నెందుకు బస్తీలోని ఇంట్లో ఉంచుతాను? నిన్నెందుకు నేల మీద పడుకోబెడతాను? నీకెందుకు ఆ ఫుడ్ పెడతాను అంటూ నిఖిల్ కీర్తన బుగ్గలు పట్టుకొని, ఉన్న దాంట్లోనే నీకే కష్టం రానివ్వకుండా నేను నా కంటికి రెప్పలే చూసుకుంటాను, మహారాణిలో చూసుకుంటాను కీర్తన అని ప్రేమగా ఆమె కళ్ళలోకి చూస్తూ చెప్పాడు. కీర్తన కన్నీళ్లతో నిఖిల్ని హత్తుకుంది. నువ్వెలా రియాక్ట్ అవుతావో చూద్దామని ఊరికే అలా చెప్పాను. ఇంత సీరియస్గా తీసుకొని ఇలా చేస్తావని అస్సలు ఊహించలేదు. ఇంకెప్పుడు నిన్ను నువ్వు కష్టపెట్టుకోవద్దు. నీకేమైనా అయితే నేను తట్టుకోలేను కీర్తన గాద్గదికమైన గొంతుతో అన్నాడు నిఖిల్. అంటూ చిన్నగా తలూపింది కీర్తన. నేను ఇప్పుడే వస్తాను, నువ్వు అలా కూర్చో అంటూ నిఖిల్ కిచెన్లోకి వెళ్ళి చిటికలు జ్యూస్ చేసి తీసుకొచ్చి కీర్తన పక్కన కూర్చొని, కడుపులో మంట తగ్గుతుంది, ఈ జ్యూస్ తాగు అంటూ ఆమెకు జ్యూస్ తాగించాడు. జ్యూస్ తాగేసి కీర్తన నిఖిల్ గుండెల మీద వాలింది. నిఖిల్ కీర్తనను ప్రేమగా హత్తుకున్నాడు. ఇద్దరు చాలాసేపు అలాగే ఉండిపోయారు. ఇంట్లోకి వచ్చిన గీత వాళ్ళని అలా చూసి, నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఎప్పుడైనా ఇలా దగ్గరికి తీసుకున్నాడా, వేస్ట్ ఫెలో అని ఆమె బాయ్ ఫ్రెండ్ని తిట్టుకుంటూ మెట్లెక్కబోతుంటే ఆమె చేయి తగిలి ఫ్లవర్ వాస్ కింద పడింది. నిఖిల్ కీర్తన ఒక్కసారిగా అదిరిపడి లేచి నిల్చున్నారు. సారీ, ఐఎమ్ సారీ కంగారు పడుతూ ఫ్లవర్ వాస్ని ఉన్న చోట పెట్టి వడివడిగా మెట్లెక్కి వెళ్ళిపోయింది గీత. నిఖిల్ కీర్తన నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టి, రెస్ట్ తీసుకో, బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత జరగబోయేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.